హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఎస్ఎస్ ఫోటోగ్రఫీలో ఇంకొంచెం కొత్త విషయం చెప్పాలనుకుంటున్నా. కొత్తదంటే కొత్తదేం లేదు, పాతదే. పాత విషయం అంటే ఏంటంటే, నా దగ్గర స్టూడెంట్స్ వస్తూ ఉండరు. నేను పెద్ద లెక్చరర్ అని ఏం చెప్పుకోవట్లేదు, నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత చెప్పడానికి ట్రై చేస్తా. అందులో కొందరు వచ్చిన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, కొందరు ప్యాషన్స్ తోటి వస్తారు, ఇంకొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేక వస్తారు, ఇంకొంచెం ఏదో సాధిస్తామా లేకపోతే చేద్దామా వద్దా అనే ఉద్దేశంలో వస్తారు. కొందరికి పదే పదే చెప్పి నాకే నచ్చట్లేదు. అంటే నేనని కాదు, నా దగ్గర ఉన్న వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరి దగ్గర అవుతుంటుంది ఇది. కానీ బయట పడుతుండ్రో లేదో తెలియదు. నాకు అనిపించిన అనుభవించిన దాన్ని నేను చెప్దామని అనుకుంటున్నా. ఏం లేదు, వస్తుర్రు ప్రతి ఒక్కడు ఒక 1-2-3 డేస్ లోపు మంచి ఇంట్రెస్ట్ పెట్టి దానికి ఒక ప్యాషన్ ఉన్నట్టు నటించి ఏదేదో చేసేస్తుర్రు. మళ్ళీ 3 or 4 డేస్ తర్వాత కామన్ అయిపోతుంది అలాగ. అది అట్లా కానిచ్చుకోకుండా చూసుకోండి. కొంచెం వర్క్ పర్ఫెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. దాన్ని మీరు ఎంత ప్యాషన్గా ఎంత హార్ట్ఫుల్గా చేస్తే అంత తొందరగా వస్తుంది. దాంతోపాటు మీరు ఇంకేమైనా చేయాలా, ఇంకా ఫ్యూచర్ ఏమైనా చేయాలనుకుంటే కొత్త కంటెంట్లను కానీ ఇట్లా ఏదో ఒకటి కొత్త ట్రై చేయడానికి ట్రై చేయండి. నేర్చుకున్న దగ్గర పేరుంచుండ్రి. కొందరికి ఏమనిపిస్తుంది అంటే, ప్రతిసారి ఫోన్ చూస్తున్నాం అంటే ఇబ్బంది పడతారు, అమ్మాయి జోలొద్దు అంటే ఇబ్బంది పడతారు, ఈరోజు బయట తిరగద్దురా బలాదూరం అంటే ఇబ్బంది పడతారు, కొన్ని డ్రింక్స్ కానీ కొన్ని ఉన్నాయి కదా అలాంటివి బంద్ చేయమంటే ఇంకా చాలా ఇబ్బంది పడతారు. వీటిని కొద్దిగా పక్కన పెట్టేసి మీ ఫోకస్ అనేది ఒక కెమెరా పైన పెట్టండి. మినిమం ఒక 6 months మీరు దాన్ని గట్టి ఫోకస్ చేస్తే మీ గోల్ని మీరు రీచ్ కావచ్చు. దయచేసి అందరు స్టూడెంట్స్ మంచిగా చేసుకోండి. నేను అని నా స్టూడెంట్స్ అని కాకుండా ఇంకా వేరే ఇట్లా మన ఫోటోగ్రాఫర్ అన్నర్స్ ఎంతోమంది చెప్తూ ఉంటారు. వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది ఇట్లాగే చేస్తూ ఉండరు. వీటిని మార్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. కొందరు ఇంకా మన బయట ఫోటోగ్రాఫర్స్ ఇవన్నీ చెప్తున్నావు కరెక్టే, కానీ నువ్వు నేర్పిస్తూ ఉండవు, నీ గుద్ద మీద అని పోయేటోళ్ళు అని ఇట్లా చిన్న చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, నేను కాకపోతే ఇంకా నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి కానీ మిమ్మల్ని నేర్పించడానికి కానీ. మనం ఒక స్కూల్కి వెళ్తాం, ఆ స్కూల్లో ఒకటే టీచర్ ఉన్నాడు కదా, ఆ టీచర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టీచర్ వస్తూ ఉంటాడు. ఇయర్ ఒక టీచర్ అప్డేట్ అవుతూ ఉంటాడు. గురువు అనేది ఎప్పుడూ మనకు విద్య నేర్పడానికే వస్తారు. ఆ గురువు అక్కడనే ఉన్నాడు. నా స్టూడెంట్స్ ఎక్కడ పోయిందంటే అది మన పొరపాట, ఇక వాళ్ళ పొరపాట, పక్కన నవ్వే వాళ్ళ పొరపాట తెలియదు. కానీ చాలామంది అనుకుంటారు వెనక, నువ్వు ఇంత మంది నేర్పిస్తున్నావు, అంతమంది నేర్పిస్తున్నావు, వాళ్ళని జడగొడుతున్నావు, వీళ్ళని జడగొడుతున్నావు అని చెప్పేసి. మనం ఎవరిని జడగొట్టట్లేదు, వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకుంటారు. మనకున్న కొద్దిగా అవగాహన నేను చెప్తున్నాను. వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, వింటుండ్రు, చేస్తుర్రు. బాగుపడ్డోళ్ళేమో ఫ్యూచర్లో గుర్తుపెట్టుకుంటారు, కొంచెం అటు ఇటు అయిన వాళ్ళు వదిలేస్తారు. అంతకుమించి ఇంకేముంటుంది. కానీ మీరు నన్ను గుర్తుపెట్టుకోకున్నా సరే బాగా చేసుకుంటే సరిపోద్ది. 10 మంది ముందు కొంచెం ఎగతాళి చేయకుంటే అందరి ముందు బాగుంటే సరిపోద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.